సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పరపు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నేడే నూతన ప్రారంభోత్సవం. రిలాక్స్ కేఫ్. లెమన్ టీ, బాదం టీ, గ్రీన్ టీ, చిక్కని రుచికరమైన కాఫీ, బ్రూ, బూస్ట్, హార్లిక్స్ మరియు కూల్ డ్రింక్స్. థమ్స్అప్ గోడౌన్ సమీపమున కుర్చేడు రోడ్, దర్శి. ప్రొపరేటర్ సిహెచ్ లక్ష్మణ్. మీరు చెప్పింది నాకు కరెక్ట్. ఏం లేదు సార్, ఇప్పుడు తెలంగాణలో విలీనం చేస్తున్నారా? వస్తున్నారా? 4వ తారీఖుని వచ్చిన తర్వాత మాట్లాడదాం. మీరు చెప్తున్నారు వస్తున్నారు, వచ్చిన తర్వాత మాట్లాడదాం అండి. స్వాగతిస్తాం మేము. ఎవరొచ్చినా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి సమాజంలో ఒక మంచి గొప్ప పేరు తెచ్చుకొని వారికి ఒక స్థానాన్ని కల్పించిన ప్రతి ఒక్కరూ కూడా కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళి ఉంటారు. వారికి అక్కడ అనుకూలంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీయే బాగుంది, కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి భద్రత, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి చేయగలం అని నమ్మేవారు అందరినీ కూడా మేము మనసారా స్వాగతిస్తున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీలోకి రండి. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసే ప్రక్రియలో భాగస్థులు కమ్మని చెప్పి మేము మా పార్టీ తరఫున, మా పిసిసి అధ్యక్షులు గుడిగు రుద్రరాజు గారి తరఫున, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షుడు గారి తరఫున, రాహుల్ గాంధీ గారి తరఫున, ప్రియాంక గాంధీ గారి తరఫున, సోనియా గాంధీ గారి తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా ఉంటాయండి. రాబోయే సంక్రాంతి సమయానికి మంచి కాంగ్రెస్ పార్టీ రూపమే మారుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా అభివృద్ధి అయ్యి, నేను చెప్పాను కదా, బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ వీటికే ఎన్నికలు జరగబోతున్నాయి రేపు. చేరనివ్వండి, చేస్తే మంచిదే కదా. నేను చెప్పాను కదా స్వాగతిస్తున్నామని. ఏంటండి ఇప్పటి వరకు క్లియర్గా ఉన్నది ఏమిటంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు మద్దతుగానే ఉన్నారు. తర్వాత ఈ ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా జగన్ గారు అన్ని బిల్లులకి కూడా వారు సహకరిస్తున్నారు. అది కూడా అనుమానమే లేదు కదా. ఆయన బీజేపీతో ఉన్నట్లే కదా అర్థం. బీజేపీని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పమనండి ఎవరినైనా. ఇంతవరకు మాట్లాడలేదు. మరి తెలుగుదేశం వారు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని పేపర్లో మీలాంటి వారు చెప్తేనే వింటున్నాము. ఏదైనా సంక్రాంతికి క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. వారందరినీ కూడా అవకాశవాదులు. అదేవిధంగా ఆ బీజేపీకి ఎవరైతే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారిని మేము గౌరవిస్తాము. వారిని అడగండి ఎక్కడ ఉన్నారు ఏమిటి. 2024 జెండా మొదలైంది కొత్త సంవత్సరంలో. వెళ్ళిపోయినటువంటి ప్రజల్ని మేము అర్థిస్తున్నాము. వాళ్ళు గెలిపిస్తే గెలుస్తాం.